హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో బిగ్ బాస్ 10 సో ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది ఏంటి ఇవన్నిటికంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంది, కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు అనేది పెద్ద టాస్క్ లాగా మారబోతుంది. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అయ్యేది కూడా అది. అసలు బిగ్ బాస్ లోకి ఎవరు రాబోతున్నారు అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ మందికి ఉంటది. సో అందుకనే ఈ వీడియో అయితే ఖచ్చితంగా కంటెస్టెంట్స్ వీళ్ళే వచ్చే ఛాన్సెస్ ఉంది, వీళ్ళు హైలీగా రావచ్చు. ఎందుకంటే ఈసారి బీబీ టీం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అది ఎందుకు ఏంటి అనేది కూడా క్లియర్ గా మాట్లాడతాను. అంతకంటే ముందు వీడియో ప్లీజ్ ఒక లైక్ వేసుకుని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే కొంచెం బూస్టింగ్ అవుతాయి అనమాట. సో బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు ఎవరు రాబోతున్నారు అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఈసారి మాక్సిమం సెలబ్రిటీస్ ని చూడబోయేది ఏంటి అని అంటే కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ అండ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, వీళ్ళలో నుంచే ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉంది అనమాట. సో ఖచ్చితంగా ఎవరు రాబోతున్నారు, వీళ్ళకి హైలీ ఛాన్సెస్ ఎందుకు ఉంది అని అంటే ఈసారి ఏంటి అంటే హైలీ ఛాన్సెస్ ఎందుకు అంటే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళని బిగ్ బాస్ లో ఖచ్చితంగా తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే వాళ్ళకి తెలుగు వస్తుందా రాదా సెకండరీ, కానీ వాళ్ళ కేటగిరీలో తీసుకుంటారు కాబట్టి ఈసారి కుకింగ్ విత్ జాతిరత్నాల నుంచి ఒక 3-4 వచ్చేస్తారు. అండ్ మన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి ఒక 5-6 తీసుకొస్తారన్నమాట. సో వీళ్ళలో నుంచి వస్తారనంటే ఖచ్చితంగా మెజారిటీ అయితే ఖచ్చితంగా వీళ్ళలో నుంచే వస్తారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి కుకింగ్ విత్ జాతిరత్నాల నుంచి ఎక్కువ మంది వస్తారు. అందులో మాక్సిమం ఒక 10-12 మెంబర్స్ అయితే చెప్పుకుందాం. అండ్ ఈసారి కపుల్ ఎంట్రీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది అనంట. మరి ఆ కపుల్ ఎంట్రీస్ కూడా ఎవరు అనేది అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అషికా పడుకోనే, ఈమె 390 సీరియల్ ఉంది కదా, జీ తెలుగులో వస్తుంది. 390 సీరియల్లో చాలా ఫేమస్, మెయిన్ లీడ్ చేసింది చాలా రోజులు. ఈమె కనడియన్ మలయాళం అనుకుంటా. సో ఈమె అదర్ లాంగ్వేజ్ కేటగిరీ, ఈమెకు సీరియల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది, ఎక్కువ సీరియల్స్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కుకింగ్ విత్ జాతిరత్నంలో చేస్తుంది. మంచి లాంగ్వేజ్ రాకపోయినా కూడా చాలా తెలుగు బాగా స్పష్టంగా పలకడము అండ్ చాలా క్లారిటీగా మెయింటైన్ చేస్తూ ఉంది. అండ్ పంచులు కానీ, ఆ కామెడీనెస్ కానీ, సీరియస్నెస్ కానీ, తనలో ఉన్న యాక్టింగ్ కంటే తను యాటిట్యూడ్ ఎక్కువగా అనిపించడము. అండ్ ఇంకోటి ఏంటంటే అందరితో కలిసిపోయే విధానము, ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకునే యాక్సెప్టెన్సీ తన దగ్గర ఉండడము, ఇలాంటివన్నీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనమాట. సో ఈమెను అషికా పడుకునే కంటే 390 గానే ఎక్కువ మంది గుర్తిస్తారు కాబట్టి 390 వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అండ్ తర్వాత కుకింగ్ విత్ జాతిరత్నాల్లోనే ఇంకొక అదర్ లాంగ్వేజెస్ కంటెస్టెంట్ ఎవరు అని అంటే పల్లవి. సో ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఈమె పల్లవి ఆల్మోస్ట్ జీ తెలుగులో ఎక్కువగా సీరియల్స్ చేసిన, అండ్ పసుపు కుంకుమ అనే ఒక సీరియల్ చేసింది. అండ్ రీసెంట్ గా ఒక సీరియల్ చేస్తూ ఉంది, జీ తెలుగులో ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాలు దాంట్లో కూడా ఈమె ఎక్కువగా అంటే ఒక గ్లామర్ కి గ్లామరు, ఒక గ్లామర్ డోసు, ఆ పంచెస్, వచ్చి రాని తెలుగు, ఇలాంటివన్నీ కొన్ని క్యూట్ గా ఉంటాయి. అండ్ ఈమె అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చినా కూడా తెలుగులో మంచి పాపులారిటీ ఉంది, మంచి పాపులారిటీ మెయింటైన్ చేయగలుగుతుంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఈమెకు కూడా అవకాశం ఎక్కువగానే ఉంది. ఈ పంచెస్, ఆ క్యూట్నెస్ అనేది ఈమె గ్లామర్ డోస్ కి గ్లామరు అండ్ క్యూట్నెస్ కి క్యూట్నెస్ అన్నట్టుగా సో ఖచ్చితంగా ఒక రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఉంది అనమాట. సో ఈ పల్లవి గారు కూడా వచ్చే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక కంటెస్టెంట్ కుకింగ్ విత్ జాతిరత్నాల్లో ఇంకొక కంటెస్టెంట్ ఎవరు అని అంటే మోస్ట్లీ దీపిక. సో ఈమె తెలియని వాళ్ళు అంటూ ఉండరు అనమాట. ఎందుకంటే ఈమె చేసే కామెడీ మామూలుగా ఉండదు. స్పాంటేనియస్ గా డైలాగులు, స్పాంటేనియస్ గా కామెడీ సెన్స్, స్పాంటేనియస్ గా ఆ ఎదుటి వాళ్ళు మన మీద వేసిన ఎంత పెద్ద జోక్ అయినా కూడా తను అంతే స్పాంటేనియస్ గా రియాక్ట్ అవ్వడము, అంతే స్పాంటేనియస్ గా ఎదుటి వాళ్ళ మీద పంచులేయడము ఈమె స్పెషాలిటీ. దీపిక అంటే బ్రహ్మముడి సీరియల్లో ఉంది, అండ్ కుకింగ్ విత్ జాతిరత్నాల్లో కూడా ఒక జాతిరత్నం, వన్ ఆఫ్ ది జాతిరత్నం అనమాట. సో ఖచ్చితంగా ఈమె ఎప్పటి నుంచో వస్తది అని చెప్తున్నారు, బట్ ఈమె రావడం జరగట్లేదు. ఈసారి వచ్చే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది అబ్బా. సో ఈ ముగ్గురిట్లలో ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అలాగే ఈసారి కుకింగ్ విత్ జాతిరత్నాల్లో ఇంకొకరికి ఛాన్స్ ఎవరికి ఉంది అని అంటే ఈ మన ఎవరు పల్లవి అయిపోయింది కదా. సో నెక్స్ట్ సుహాసిని గారు, ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే చాలా సార్లు ఈమెను ట్రై చేస్తున్నారు, బిగ్ బాస్ కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈమె ఏ సీరియల్ కి వచ్చినా కూడా, ఎక్కడికి వచ్చినా, ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్ కి వచ్చినా ఒక డిసిప్లినర్ గా, ఒక డిసిప్లిన్ గా ఉంటది. అది రియాలిటీగా ఉండదు. కొంచెం ఫేక్ గా అనిపించినా కూడా అది ఒక తెలుగింటి ఆడపడుచులాగా ఉంటది, తెలుగింటి ఆడపిల్లలాగా ఉంటది. అండ్ ఎప్పుడు కొంచెం పద్ధతైన డ్రెస్సులు ఇలా అని చెప్పేసి వేరే వాళ్ళని కించపరిచినట్టు కాదు. సో ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ చూసుకుంటే
సో ఖచ్చితంగా ఈమెను తీసుకురావడానికి బిగ్ బాస్ టీం ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఎందుకంటే మంచి పే చేసేంత, మంచి వీక్లీ పే చేసేంత కూడా గట్టిగా ఇచ్చి తీసుకురావచ్చు. ఎందుకంటే ఈమెకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ సీరియల్ ఆర్టిస్టులలో ఆల్మోస్ట్ ఈమె అన్ని ఛానల్స్ లో చేసినట్టుంది. అంత కామన్ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారనమాట. సో ఒక ఛానల్ కంటే ఒక ఛానల్ ఆడియన్సే ఉండకుండా మోస్ట్లీ అందరూ ఆడియన్స్, ఒకప్పుడు హీరోయిన్ కూడా ఈమె సుహాసిని గారు. సో మంచి ఇప్పటి వరకు ఒక నెగిటివిటీ స్ప్రెడ్ కాని పర్సన్, అలాంటి వాళ్ళని తీసుకొస్తే ఎలా రియాక్ట్ అవుతారు అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి బీబీటీ మనకు కావాల్సింది ఏంది, గొడవలే కదా, ఎక్కువ లొల్లులే కదా కావాల్సింది, అది ఎక్కువగా ఉంటది. సో ఆ పర్పస్ లో ఖచ్చితంగా ఈమెను తీసుకునే ఛాన్సెస్ ఉంది. అండ్ సుహాసిని గారు కూడా. అండ్ ఇక్కడ వరకు ఇక జాతిరత్నాలలో ఇంకొక జాతిరత్నం అనుకోవచ్చా. అండ్ ఈ పేరు ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటది అన్నమాట. ఒక కమీడియన్ కేటగిరీ అనుకుంటారా, ఇంకేదన్నా అనుకోండి, మంచి రైటరు. అండ్ కుకింగ్ విత్ జాతిరత్నాల్లో సీజన్ 1 లో చేశాడు. అండ్ కమ్ రైటర్ కూడా ఎక్స్ప్రెస్ హరి. సో ఎక్స్ప్రెస్ హరి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నా కూడా బీబీ టీం కావాల్సుకుని ఆపుతున్నదా అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్క ఆడియన్ లో ఉంది. ఎందుకంటే మనోడు వస్తే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిసారి ఈయన పేరు వినబడడం, లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అవ్వడం. ఎందుకంటే మోస్ట్లీ ఈయన కొంతమంది కంటెంట్ రాసే క్యారెక్టర్స్ కి కంటెంట్ రాయడము, ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ లలో మనోడి కంటెంట్ ఎక్కువగా ఉండడము. అండ్ మంచి రైటర్ కాబట్టి పంచులు బాగా ఇస్తాడు. ఈ పర్పస్ లో కొంతమంది ఆపుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. బట్ ఈసారి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఈసారి తీసుకొస్తారు అని అనుకుంటా. అంటే బాగా పంచులు పేలాలి, పంచులు జరగాలి అంటే ఈ కామెడీ ఒకటి సరిపోదు, దానికి మించి ఏదైనా జరగాలి అని అంటే ఎక్స్ప్రెస్ హరిని తీసుకొస్తారు అని చెప్పేసి అంటున్నారు. బట్ అది కన్ఫర్మేషన్ అయితే కాదు. ఈ ప్రతిసారి ఎక్స్ప్రెస్ హరి పేరు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరిగేది అదే అనమాట. ప్రతిసారి కూడా అదే జరుగుతూ ఉంది. సో చూడాలి ఈసారైనా ఎక్స్ప్రెస్ హరి వచ్చే ఛాన్సెస్ ఉందా, వస్తాడా అనేది అయితే చూడాలి మరి ఏం జరగబోతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి తీసుకుందాం. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్ కపుల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. కపుల్స్ మీన్స్ అంటే ఈసారి ఇద్దరు కపుల్స్ అయితే అప్రోచ్ అవుతారేమో అనే ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఇద్దరిలో ఒకరైతే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంట. బట్ వాళ్ళని సింగిల్ గా తీసుకుంటారా, డబల్ గా తీసుకుంటారా అనేది తెలియదు. కపుల్ ఎంట్రీ ఉండే ఛాన్సెస్ ఉంది అని అంట. బట్ అది ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలియదు. కానీ సో వాళ్ళు ఎవరు అని అంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి మాక్సిమం నూకరాజు, ఆసియా అనుకుంటా. సో వీళ్ళిద్దరు కపుల్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉందంట. సో ఒకవేళ నూకరాజునే తీసుకుంటే ఏంటంటే కామెడీ బాగా చేస్తాడు అండ్ పంచులు గట్టిగా చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే మంచి ఫోక్ సింగర్ కూడా. మనోడు ఆల్రెడీ రీసెంట్ గా సాంగ్ చేశాడు, బాగా ఫేమస్ అయిండు. సో అలా కొంతవరకు సింగర్ కేటగిరీ, ఫోక్ కేటగిరీ తీసుకున్నా కూడా మనోడిని, కమిడియన్ కేటగిరీ తీసుకున్నా కూడా మనోడు కూడా మంచి రైటర్ కమ్ ఏమంటారు కమిడియన్ అనమాట, మంచి యాక్టర్ కూడా. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ రన్నర్ అప్ దాకా వెళ్ళాడు. అండ్ మంచి కంటెంట్ ఉన్న కపుల్స్ వీళ్ళిద్దరు. సో వస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు వస్తే ఏముంటదిరా అనే మీకు డైలాగ్ ఉండొచ్చు, కానీ మంచి మంచి గొడవలు, మంచి మంచి ఆ మూమెంట్స్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో చాలా యాక్టింగ్ చేసినట్టుగా ఉంది. బిగ్ బాస్ లోకి వస్తే అవి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఒకవేళ నూకరాజుని తీసుకున్నా ప్లస్ అవుతుంది, కపుల్ గా తీసుకున్నా కూడా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆసియా కూడా చాలా అంటే చాలా మంచి యూనిక్ కమిడియన్ తను కూడా. సో ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో అది పెద్దగా వర్కౌట్ అవ్వలేకపోయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తను ప్రూవ్ చేసుకోవడానికి ఎంత గట్టిగా అంటే బిల్డ్ చేస్తుంది, అంత గట్టిగా బిల్డ్ చేస్తుంది. అలా చూసుకుంటే ఖచ్చితంగా ఇట్లలో ఒకరు వచ్చినా, ఆసియా వచ్చినా బాగానే ఉంటది అండ్ నూకరాజ్ వచ్చినా బాగానే ఉంటది. ఇద్దరు కపుల్ గా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా హైలీగానే ఉంది అని అంట. బట్ ఏం జరగబోతుందో తెలియదు. అండ్ ఇంకొక కపుల్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి ఇంకొక కపుల్ కూడా ఎవరు అని అంటే జాను బాను. సో వీళ్ళు చాలా తక్కువ అంటే ఎవరికి తెలియకుండా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లోకి వెళ్ళారు. సో తీరా బయటకు వచ్చేసరికి వీళ్ళకంటూ వీళ్ళకి అన్యాయం జరిగిపోయింది, వీళ్ళు చాలా బాగా జనాల్లోకి రీచ్ అయిన జంట అనమాట వీళ్ళిద్దరు, బాను జాను. వీళ్ళిద్దరు పెద్దగా బయట ఎక్కువగా తెలియని పేర్లు. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లకి వెళ్ళినాక ఎక్కువ మందికి తెలిసిన పేర్స్ అనమాట వీళ్ళు. అందుకనే వీళ్ళిద్దరిని తీసుకునే ఛాన్సెస్ ఉంది. బట్ మనకున్న ఇన్ఫో ప్రకారంగా అయితే ఆ బానుని ఒక్కరినే తీసుకుంటారు అనేది అయితే మనకు తెలిసిన ఇన్ఫో. బట్ కొంతమంది చెప్పే విధంగా చూసుకుంటే బాను జాను ఇద్దరు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ చూడాలి, వెయిట్ అండ్ సీ అన్నట్టుగా. సో తర్వాత వచ్చేసరికి శివ్, ఈ పేరు కూడా లాస్ట్ సీజన్ వినిపించింది, అంతకుముందు సీజన్ వినిపించింది, ఇలా వినిపిస్తూనే ఉంటది అనమాట. సో అయినా కూడా ఈసారి ఖచ్చితంగా శివ్ ని బిగ్ బాస్ హౌస్ లో చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చూసే ఛాన్సెస్ కాదు, కన్ఫర్మ్ చేసుకోవచ్చేమో అన్నట్టుగా ఉంది అనమాట బయట సిచ్యువేషన్స్.
అండ్ బీపీ టీమ్ అప్రోచ్ కానీ ఇలాంటి కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనోడు వస్తాడు అని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చేమో, ఆ రేంజ్ లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మంచి ఈ మధ్యన తిరుమల ఇష్యూ కానీ వాళ్ళు వీడియోస్ చేసింది, కొన్ని కాంట్రవర్సీస్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో మంచి పర్ఫార్మెన్స్, జనాలకు మంచి రీచింగ్, సో వీళ్ళు ఒక మంచి పేరు. మనోడు కూడా ప్రియాంక లేకపోతే మంచి అగ్రెసివ్ ఉంటాడు, గట్టిగా ఇచ్చి పడేస్తాడు, గేమ్స్ బాగా ఆడతాడు, అన్నిట్లలో మంచిగా ఉంటాడు. ఆ పిలిచే విధానం బాగుంటది, ఎదుటోళ్ళకి రెస్పెక్ట్ బాగుంటది. కోపం వస్తే ఆ అంతకు మించి 2.0 నటరాజ్ మాస్టర్ కి 2.0 లాగా ఇలా చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. సో మనోడు వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి సిద్ధు. సో సిద్ధు అంటే తెలియదు కదా, ఈసారి అందరికి తెలుసు. ఎందుకంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో సిద్ధు సోనియా అంటే చాలా క్యూట్ పేరు అబ్బా. నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళిద్దరూ ఒక విన్నర్ మెటీరియల్ లాగా ఉండరు, అంత బాగుంది వాళ్ళ ర్యాప్ కానీ, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ అండర్స్టాండింగ్ కానీ, వాళ్ళిద్దరు మాట్లాడే విధానం కానీ, ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకునే విధానం అని ఇలా చాలా ఉన్నాయి. ప్రతిసారి ఏంది సోనియా పేరే వస్తుంది, సోనియా సింగ్ వస్తుంది, సోనియా 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 అని చెప్తాం కదా. ఈసారి సోనియా కాదు సిద్ధు వచ్చే ఛాన్సెస్ ఉందంట, పవన్. సో సిద్ధు పవన్ ఆయన వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంట. సో వీళ్ళు ఖచ్చితంగా మనోళ్ళు వస్తే ఇద్దరిట్లో ఒక్కరు వస్తారు కాదు, ఇద్దరు రారు, ఒకరే వస్తాడు. సోనియా అయితే ఖచ్చితంగా రాకపోవచ్చు, ఎందుకంటే 99% రాదు అనుకుంటున్నాను నేనైతే. బట్ మనకు తెలిసిన ఇన్ఫో కూడా అదే అనమాట. సో సిద్ధు వచ్చే ఛాన్సెస్ ఉంది అనమాట. సో ఖచ్చితంగా మనోడు వస్తాడు అని అంటే వస్తాడు, బల్లగుద్ది చెప్పే అంత అదైతే ఉంటది, ఎందుకంటే అంత కంటెంట్ వస్తుంది కూడా తన దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంధ్య. సో సంధ్య అంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఈమె వాయిస్ కొట్టేటోడే లేదు, నటరాజ్ మాస్టర్ అయినా అండ్ ఇంకా ఎవరైనా కూడా ఈమె వాయిస్ వినేసి ఖచ్చితంగా కింద పడిపోవాల్సింది, ఆ రేంజ్ లో వాయిస్ రేజ్ చేస్తుంది. తప్ప రాంగ్, రైట్ రాంగ్ అనే దానికంటే ఎక్కువ ఈమె చెప్పే వాయిస్ కి ఎదుటోడు భయపడ్డం, అరే ఇది మందే తప్పేమో అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఆ రేంజ్ లో ఉంటది. ఈమె దగ్గర నుంచి తీసుకుంటే ఖచ్చితంగా ఆ కంటెంట్ అయితే రాబోతుంది, వస్తుంది కూడా. ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అనమాట, హైలీగా కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకొక కంటెస్టెంట్ ఎవరు అని అంటే మన వసంతి కృష్ణన్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ విన్నర్ అనమాట. సో అందులో పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే మనోడు యాంగర్ గానీ, మనోడు అగ్రెసివ్నెస్ గానీ, మనోడు ఏదన్నా అయితే హర్ట్ అయితే ఆ ఎమోషన్ గానీ ప్రతిదీ క్యారీ చేయగలడు. ఎందుకంటే ఒక యాక్టర్ లో అన్ని మిక్స్ అయి ఉండడం అంటే అంత ఈజీ కాదు. మనోడు అప్పుడే సీరియస్ అవుతాడు, అప్పుడే యాంగర్, అసలు అప్పుడే ఎమోషన్, అప్పుడే కామెడీ, ఆ రేంజ్ లో మనోడిలో ఉన్న అపరిచితుడు ఒక రేంజ్ లో బయటకు వచ్చేస్తాడు అనమాట, ఆ రేంజ్ లో ఉంటుంది. అలాంటి పరిస్థితి వచ్చిందని అంటే కావాల్సింది మనకు కూడా కావాల్సిందే కదా. సో మోస్ట్లీ మనోడు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, హైలీగా ఉంది, వచ్చే ఛాన్సెస్ కదా హైలీగా ఉంది అనమాట. సో తర్వాత ఇంకొక కంటెస్టెంట్ ఎవరు అంటే ఈ పేరు అయితే ఎప్పటి నుంచో అనిపిస్తుంది. సో కావ్య. సో మన నిఖిల్ ఉన్నాడు కదా, సీజన్ 7 విన్నర్ అయినా, సీజన్ 7 or 8 అనుకుంటా, ఏది 8 అనుకుంటా, నిఖిల్ అనుకుంటా, నిఖిల్ మల్యక్కల్. సో మనోడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు కాదు, విడిపోయారనమాట. సో కావ్య పేరు కూడా చాలా వినిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా కావ్య వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. బట్ ఆమె కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఎందుకంటే ఈమెకు బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ఇంకొకటి ఏంటంటే ఈమె రావడం వల్ల నిఖిల్ ఫ్యాన్స్ కూడా అలర్ట్ గా ఉండే ఛాన్సెస్ ఉంది, నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ మంది ఈమెకు సపోర్ట్ చేసేటట్టుగా ఉంది అనమాట. సో ఈ విధంగా అన్ని చూసుకుంటే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది నిఖిల్ ని కూడా, మన కావ్యాన్ని తీసుకోవడం కూడా. సో ఇంకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి, ఎవరు మన మంగ్లీ గారు వస్తారు అని చెప్తున్నారు, అండ్ హర్ష సాయి వస్తాడు, సుధీర్ వస్తారు, ఒక ఇద్దరు రివ్యూవర్స్ వస్తారు, అని చాలా పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు ఉన్న దాంట్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ కుకింగ్ విత్ జాతిరత్నాలు, ఈ రెండు ఇట్లలో నుంచే ఇంతమంది వస్తున్నప్పుడు మిగతా వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంటో తెలియదు. బట్ ఇందులో ఎంతమంది ఫిల్టర్ చేస్తారు అనేది మనకు తెలియదు. బట్ మోస్ట్లీ ఎక్కువ మంది ఇందులో నుంచే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బయట సెలబ్రిటీస్ ఒక 2-3 కూడా ఉండే ఛాన్సెస్ తక్కువేమో, బట్ చూడాలి ఏం జరుగుతుంది. సో మీరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్